కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ నిరసనకు దిగారు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద చేపట్టిన నిరసనలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. సమైక్య స్ఫూర్తికి విరుద్ధంగా మోదీ సర్కార్ వ్యవహరిస్తోందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. దేశాభివృద్ధికి తెలంగాణ ఎంతో తోడ్పడుతుంటే కేంద్రం మాత్రం రాష్ట్రంపై వివక్ష చూపుతుందన్నారు. ఎన్డీఏ సర్కారు వైఖరిని ప్రజాక్షేత్రంలోనే ఎండగట్టాలంటూ పిలుపునిచ్చారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. దురుద్దేశంతోనే ఈ కార్యక్రమం జరిగినట్టుగా అర్థమవుతా ఉంది. నిన్న మొన్న పద్మ అవార్డుల విషయంలో చూసాం, ఎంత అన్యాయం చేస్తారో చూసాం. మనం గద్దర్ లాంటి అవార్డు ఇవ్వడానికి కూడా వెనుకంజ వేసినటువంటి సందర్భం. ఈ పరిస్థితి కొనసాగుతాయి. రానున్న రోజుల్లో, రానున్న సంవత్సరాల్లో తెలంగాణకి ఇంకా అన్యాయం జరిగే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది, మిగతా రాజకీయ పార్టీలు, అది సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, ఇతర పార్టీలు, బీజేపీ మినహా అన్ని పార్టీలు కూడా ఏకమై వల్ల కేంద్రం మీద ఒత్తిడి తీసుకోవాల్సిన అవసరం ఉందన్న మాట కూడా మనం చేస్తా ఉన్నాను. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు జరిగిన అన్యాయం, తెలంగాణ పౌరులకు జరిగిన అన్యాయం. ఈ అన్యాయాన్ని ఎదుర్కొనడంలో కాంగ్రెస్ పార్టీ ఎంత దూరానికైనా పోతుందన్న మాట కూడా మనం చేస్తా ఉన్నాం. మోడీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు మంత్రి సీతక్క. రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు కలిసి ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా బడ్జెట్లో మొండి చేయి చూపించారని ఫైర్ అయ్యారు. బీజేపీ తరపున 8 మంది ఎంపీలున్నా రాష్ట్రానికి మిగిలింది గుండు సున్నా అన్నారు. కేంద్రం ప్రవేశపెట్టింది బీహార్ ఎన్నికల బడ్జెట్ తప్ప మరొకటి కాదన్నారు సీతక్క. కక్షపూరిత విధానాలను తీవ్రంగా ఖండిస్తూ పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారి నేతృత్వంలో ఈరోజు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ముందు ధర్నా చేయడం జరుగుతా ఉంది. రాష్ట్ర ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అనేక సార్లు ముఖ్యమంత్రి గారు, ఆయా శాఖల మంత్రులు, కేంద్ర మంత్రుల దగ్గరికి, ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళినా కూడా మొండి చేసి మా మాట మాకు ఇవ్వాల్సిందే. మీరు నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎన్నికల బడ్జెట్, బీహార్ ఎన్నికల బడ్జెట్ తప్ప పేదవాళ్ల కోసం లేదా రాష్ట్రాల అభివృద్ధి కోసం, రాష్ట్రాల సంక్షేమం కోసం కేటాయించినటువంటి బడ్జెట్ కాదు. బీజేపీ ప్రవేశపెట్టిన బడ్జెట్ చరిత్ర చూస్తే గత 11 సంవత్సరాలుగా ఎక్కడ ఎలక్షన్స్ ఉంటే అక్కడ ముందుగా వరాలు కురిపించడం వాళ్ళకు ఆనవాయితీ. తీవ్ర అన్యాయం చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఎందుకు నిధులు ఇవ్వరంటూ ఆవేశంగా ప్రశ్నించారు మంత్రి పొన్నం ప్రభాకర్. కేంద్రానికి ఎందుకు వివక్ష అన్నారు. ఈ విషయంలో బీజేపీ ఎంపీలు గొంతెత్తాలని సూచించారు మంత్రి పొన్నం. ప్రజాస్వామికంగా ప్రజలు తమ గొంతుకను కేంద్రానికి వినిపించాలని పిలుపునిచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రజాస్వామికంగా రాష్ట్రాలు అన్ని కలిస్తేనే ఒక యూనియన్ గవర్నమెంట్. అటువంటిది తెలంగాణకు వివక్ష చూపెడితే చూస్తూ ఊరుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా లేదు. అందుకే ఇప్పటికైనా తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు, బీజేపీ ఎంపీలు మీరు గొంతెత్తండి, చరిత్రలో హీరోలుగా మిగలకండి. ఈరోజు రాష్ట్ర ప్రజలంతా మిమ్మల్ని మీ అసమర్థత చూసి నవ్వుకునే పరిస్థితి వస్తా ఉంది. అందుకే మరొకసారి అంబేద్కర్ గారి సాక్షిగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తెలంగాణ పౌరుడి ఆకాంక్షలు, గొంతులు ప్రజాస్వామికంగా కేంద్రాన్ని దృష్టికి తీసుకుపోవడానికి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మరొకసారి ఆలోచన చేసే విధంగా ఈ యొక్క ధర్నా ద్వారా
తెలంగాణకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు చెప్తూ